దెందులూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొట్టార అబ్బాయి చౌదరి బరిలో దిగబోతున్నారు. లండన్లో అత్యున్నత పదవిలో ఉంటూ ఒక సాఫ్ట్వేర్ నిపుణుడిగా ఉన్న ఆయన ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలు రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కొట్టార అబ్బాయి చౌదరి ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం. దెందులూరు నియోజకవర్గంలో మీకున్న అనుబంధం ఏంటి, ఎలా అనిపిస్తుంది? నేను లండన్లో ఉద్యోగం చేసుకుంటా ఉంటే జగనన్న గారి పిలుపు మేరకు దెందులూరు నియోజకవర్గంలో మార్పు తీసుకురావాలి అని జగనన్న కోరినప్పుడు తప్పకుండా అని చెప్పి దెందులూరు నియోజకవర్గం రావడం జరిగింది. ఈరోజు దాన్ని బలపరుస్తూ నవతరం ముందుకు రావాలి అని ఆశించే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈరోజు అభ్యర్థిత్వం కూడా ఖరారు చేసినందుకు ముందుగా వారికి పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. తప్పకుండా దెందులూరు నియోజకవర్గంలో చింతమనేనికి ఓటమి రుచి చూపించి జగన్మోహన్ రెడ్డి గారికి దెందులూరు నియోజకవర్గానికి కానుకగా ఇవ్వబోతూ ఉన్నాం. ఇంకా నెల రోజులు మాత్రమే సమయం ఉంది. విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నాం దెందులూరు నియోజకవర్గంలో. ఇప్పటికే రావాలి జగన్ కావాలి జగన్ అనే క్యాంపెయిన్ ద్వారా, అదే నిన్ను నమ్మం బాబు అనే క్యాంపెయిన్ ద్వారా సుమారు 150,000 మంది ఓటర్ని నేనే ఇంటింటికి వెళ్ళి కలవటం జరిగింది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారా, మార్పు ఎప్పుడు వస్తుందా, ఈ దెందులూరు జనంలో జరుగుతున్న అవినీతి ఎప్పుడు అంతం అవుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా భరోసా ఇస్తున్నాము. జగనన్న రాగానే పూర్తిగా ప్రజలందరికీ కూడా మేమంతా అందుబాటులో ఉండి వాళ్ళందరికీ కూడా స్వేచ్ఛనిచ్చి వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఇక్కడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తున్నాను. దెందులూరు నియోజకవర్గంలో ప్రజలు మార్పు కోరుకుంటూ ఉన్నారండి. ఈ అరాచక పరిపాలన తప్పకుండా అంతమొందాలి అని వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దెందులూరు నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. నియోజకవర్గం ఏమాత్రం కూడా అభివృద్ధి చెందలేదు. ముఖ్యంగా ఇక్కడ గ్రామాల్లో త్రాగునీరు కూడా లేదు, చాలా నియోజకవర్గాల్లో గ్రామాల్లో కూడా. అదేవిధంగా దళిత వాళ్ళు బీసీ వాళ్ళల్లో అయితే సరైన రోడ్లు సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేదు. చెప్పుకోవటానికి ఈ గత 10 సంవత్సరాలుగా చింతమనేని ప్రభావం ఒక్క పరిశ్రమ కూడా ఈ నియోజకవర్గానికి తెచ్చిన పాపాన పోలేదు. చదువుకున్న పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా అనేకమైన సమస్యలు ఇక్కడ లంక గ్రామాల్లో 5వ కాంటైనర్ నుంచి 3వ కాంటైనర్ కుదిస్తామని రాజకీయ నాయకులందరూ కూడా ఉపన్యాసాలు ఇచ్చారు 10 సంవత్సరాలుగా. దాన్ని మేము చెప్తా ఉన్నాం. తప్పకుండా మేము అధికారంలోకి రాగానే లంక గ్రామాలకు కూడా శాశ్వత పరిష్కారం కనుక్కుంటాము, రీసర్వే అది చేపిస్తాము. అదేవిధంగా ఇక్కడికి నేను ఇసుక అమ్ముకోవటానికో మట్టి అమ్ముకోవటానికో లేకపోతే బ్రాందీ షాపుల్లో వాటా తీసుకోవటానికో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వాటా తీసుకోవటం నేను ఇక్కడ రాలేదు. ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. నవతరం రాజకీయాల్లోకి వస్తే యువతరం వస్తే ఏ విధంగా ఉంటుందో చేసి చూపించబోతున్నాం మా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడు. మరోవైపు దెందులూరు నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. కొల్లేరు నియోజకవర్గ సంబంధించిన ప్రజల సమస్యలతో పాటు తాగునీరు, అదేవిధంగా సాగునీరు, అదేవిధంగా నియోజకవర్గంలో ఎక్కడా పరిశ్రమల స్థాపన కూడా లేదు. ఈ నేపథ్యంలో గత 10 ఏళ్లుగా దెందులూరు నియోజకవర్గం పూర్తిగా వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో దెందులూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడం, ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించే దిశగా తాను ప్రయత్నం చేయడమే లక్ష్యంగానే తాను పనిచేస్తానని కొట్టార అబ్బాయి చౌదరి చెప్తున్నారు.